రోజువారీ ధరల మార్పు మాటున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు చమురు కంపెనీలు వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా పెట్రోల్ డీజిల్ విషయంలో వ్యాపారం చేస్తూ భారీ మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నాయి. కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకంపై తిరిగి రాష్ట్రాలు వ్యాట్ విధిస్తూ పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతున్నాయి. అసలు అంతర్జాతీయంగా ముడి చమురు విపణి బట్టి దేశంలో పెట్రోల్ డీజిల్ ధర నిర్ణయం ఎలా ఉండాలి, ప్రస్తుతం ఎలా జరుగుతోంది, అందుకు మూలమేంటి? పైసలు, పావలాలు, అర్ధ రూపాయల చొప్పున పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ప్రభావం చూపుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే తెలంగాణలో 10 లక్షల లీటర్లకు పైగా పెట్రోల్, 20 లక్షల లీటర్లు డీజిల్ అమ్మకం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల లీటర్ల పెట్రోలు, 18 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం చూస్తే ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా వీటి ధరలను ఏ రోజుకు ఆ రోజు నిర్ణయిస్తున్నాయి సదరు సంస్థలు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మారిన ధరలను పెట్రోల్ పంపులు అప్డేట్ చేస్తున్నాయి. అయితే గతేడాది కాలంలో వీటి ధరలను పరిశీలించినట్లయితే వాహనదారులు ఏ విధంగా నిలువు దోపిడీకి గురవుతున్నారో తెలుస్తుంది. 9 సార్లు ఎక్సైజ్ సుంకం పెంచి ఖజానా నింపుకున్న కేంద్రం గతేడాది సెప్టెంబర్లో మాత్రం ఆ మొత్తంలో ₹2 తగ్గించి మమా అనిపించింది. రాష్ట్రాలు కూడా అదే బాట నడవాలని కోరినా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మినహా ఏ ఒక్క రాష్ట్రం వ్యాట్ ని తగ్గించలేదు. చివరకు భాజపా పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో అడుగులు వేయలేదు. ఆ పైన రోజువారీ ధరల మార్పు ముసుగులో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వాహనదారులకు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి లెక్క చేస్తే సాధారణ కుటుంబం ఓ ద్విచక్ర వాహనానికి నెలకు 20 లీటర్ల పెట్రోల్ అవసరం అనుకుంటే 160 అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. అలానే ఓ ఆటో డ్రైవర్ నెలంతా నడపడానికి 200 లీటర్ల డీజిల్ వాడుతున్నారనుకుంటే ₹1800 అదనంగా భరించాల్సి వస్తోంది. ఇలా రైతులు, లారీల యజమానులు, ఇతర వాహనదారులు, పేద, ధనిక అన్న తేడా లేకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని మోయాల్సి వస్తోంది. జనం కష్టాలు ఇలా ఉంటే ఆయిల్ కంపెనీలు మాత్రం కోట్లు సొమ్ము చేసుకుని జేబులు నింపుకుంటున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడంతో చమురు కంపెనీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014కి ముందుతో పోల్చితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సగం వరకు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై ఇంతగా భారం పడుతుండడానికి కేంద్ర రాష్ట్రాల పన్నులే కారణం. కనీసం వాటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే కొంతలో కొంత ఊరట లభించేది. నిజానికి పెట్రోలియం ఉత్పత్తులు తగ్గితే సామాన్యులు, ప్రభుత్వాలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. పౌరులు, ప్రభుత్వాల వాహనాల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. టికెట్టు ఛార్జీలు దిగివస్తాయి. నెలవారీ ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది. సరుకు రవాణా ఖర్చులు తగ్గి ధరలు దిగివస్తాయి. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆదాయార్జన ధ్యాసలోనే ఉంటున్న ప్రభుత్వాలు ఇవేవీ చెవికెక్కించుకోవడం లేదు. నిజంగానే వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకుని వస్తే పెట్రోల్పై 28%, డీజిల్పై 18% పన్ను వేసినా వాటి ధరలు దాదాపు ₹27, ₹20 మేర తగ్గుతాయని ఒక అంచనా. అందులో కొంత మొత్తం రాష్ట్రాలకు నష్టపరిహారం కింద ఇచ్చినా మిగిలింది ప్రజలకు ఊరట దక్కేలా చేయొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్లో ₹50 లోపే లీటర్ పెట్రోలు లభించేలా చేయొచ్చు. కానీ అలా చేయని కేంద్రం పెరిగితే తక్షణం ప్రజలపైకి నెడుతూ ధరలు తగ్గితే వచ్చే లాభాల్ని తన ఖాతాలోకి వేసుకుంటుంది అనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. అన్నింటికీ మించి రోజువారీ ధరల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్ ఉత్పత్తులు తగ్గిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అదే సమయంలో ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్పై వసూలు చేస్తున్న ఈ మొత్తాలను సంక్షేమ పథకాలు, రహదారులు, రైల్వేపైనే ఖర్చు చేస్తున్నామని సమర్థించుకుంటున్న కేంద్ర మంత్రులు ఉన్నారు. ప్రభుత్వాధినేతలతో సంబంధం లేకుండా ఈ ధరల పెంపుని ఒక క్రమ పద్ధతిలో చేపట్టిన విధానం కూడా ఆశ్చర్యపరుస్తుంది. ముందుగా 2010లో పెట్రోల్పై నియంత్రణ తొలగించారు. 2014లో డీజిల్ను అదే జాబితాలోకి చేర్చారు. మేలు జరుగుతుందని చెప్పి తీసుకున్న ఆ నిర్ణయాల ఫలితం ఇవాళ దేశం మొత్తం అనుభవిస్తోంది. చాలా మంది వినియోగదారులు గొడవ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రోజు ఈ విధమైన ధరల మార్పిడి ఏంటి, రోజు పావలా చొప్పున పెరిగిపోతుంది. ఈ విధంగా పెరగడం వలన అత్యధిక రేటు, ఇంతకుముందు ఎప్పుడూ లేని రేటు ఇవాళ చేరుకోవడం కూడా జరిగింది. ఇందువలన వినియోగదారులకి భారం పడుతుందనేది గొడవ జరుగుతుంది. అలాగే ఇవాళ ఈ అత్యధిక రేటు వలన నిత్యావసర వస్తువులు రవాణా రంగం మీద ఎక్కువ పట్టడం వలన అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పెరిగిపోతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం రోజువారీ ధరల వలన ఈ ఇబ్బంది జరుగుతుందనేది మేము తెలియజేయడం జరిగింది.
మన దగ్గర ఉండే సిస్టమ్ని కొంత కార్పొరేట్ సంస్థలకి, పెట్రోలియం సంస్థలకి ట్రాన్స్ఫర్ చేసేసింది తన యొక్క అధికారాలను. ఎందుకంటే మేమే పెంచుతున్నాం, తగ్గిస్తున్నామని కాకుండా డైరెక్ట్గా పెంచకుండా పెట్రోల్ సంస్థలకే తన యొక్క ఇండిపెండెన్స్ని బదిలీ చేయడం వల్ల ఆ కంట్రోలింగ్ సిస్టమ్ని కొంతవరకు కోల్పోయింది. మన పొరుగు దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. భారత్లో పెట్రోల్, డీజిల్పై పన్నుపోటు ఏ స్థాయిలో ఉందో. బయట మనం 40కి అమ్ముతారు బయట, అవుట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకే 80 అయితే బయట వాళ్ళు ఇంకా మన ఇండియా ఏం డెవలప్ అవుతుందండి. ఇలా ఒకసారి 2 సార్లు లేదనుకో పెంచుతానే పోతా ఉన్నాయి. పెరిగేది ఆల్రెడీ పెరిగింది కదా, అదే ఇంకా హైయెస్ట్కి పోయినా చెప్పవసరం లేదు. ఏదైనా తగ్గితే బాగుంటుంది కానీ పెరిగితే కష్టంగానే ఉంటుంది కదా. పెంచేటప్పుడు ఏమైనా 10 రూపాయలు పెంచేస్తుంటారు, తగ్గించేటప్పుడు 2 రూపాయలు తగ్గిస్తున్నారు. ఇలా రోజు రోజుకి పెంచుకుంటూ పోతే మాలాంటి మధ్యతరగతి కుటుంబీకులు కానీ లేకపోతే కింద వర్గాలకు చాలా కష్టంగా ఉంటుంది. అట్లా పెంచుతూ పోతూ ఉంటే ఎవరికైనా తెలియదు కదా. అందుకని ఏదైనా కానీ గవర్నమెంట్ అనేది ఒక యాక్షన్ తీసుకోవాలి పెట్రోల్ మీద. పెంచడానికి పెట్రోల్ రేట్లు ఎక్కువ పెంచేస్తున్నారు. తగ్గేటప్పుడేమో రూపాయలు 2 రూపాయలు చొప్పున తగ్గిస్తున్నారు. గవర్నమెంట్ మరి సామాన్య మానవుడిని పట్టించుకొని మరి రేట్లు తగ్గించే విధంగా చేయడం అసలు ఆ విషయంలో ముందుకు రావట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకొని మధ్యతరగతి మనిషి బతికే విధంగా ఏదన్నా మంచి మార్గం చూపిస్తే బాగుంటుందండి. పొరుగు దేశాలకు మనకు ఎందుకని అంత తేడా అంటే మళ్లీ నిందించాల్సింది పన్ను వ్యవస్థలనే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పెట్రోల్పై 31%, డీజిల్పై 22.25% వ్యాట్ వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ప్రస్తుత ధర $69.28 ఉంది. భారత కరెన్సీలో 4,241 రూపాయలు. ఒక బ్యారెల్కు 159 లీటర్ల ముడి చమురు వస్తుంది. అంటే లీటరు ముడి చమురు 26.67 రూపాయలు. ప్రవేశ రుసుము, శుద్ధి, ల్యాండింగ్ కాస్ట్, ఇతర ఖర్చులు పెట్రోల్కు $4.75, డీజిల్పై $7.50 కలుస్తాయి. ఆయిల్ కంపెనీల లాభాలు, రవాణా ఛార్జీలు కలిపి పెట్రోలు లీటర్పై 3.31, డీజిల్పై 2.87 లెక్కన అదనంగా తోడవుతాయి. మొత్తం కలిపితే శుద్ధి తర్వాత లీటర్ పెట్రోల్ ధర 34.73, లీటరు డీజిల్ ధర 37.04. అక్కడ కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం పెట్రోలు లీటర్పై 19.48, డీజిల్పై 15.33గా ఉంది. వ్యాట్ లేకుండా డీలర్లకు పెట్రోల్ 54.21, డీజిల్ 52.37 చొప్పున లీటర్ విక్రయిస్తారు. డీలర్లకు లీటర్ పెట్రోల్పై $3.22, డీజిల్కు $2.17 చొప్పున కమిషన్ ఉంటుంది. అది కలిపితే లీటర్ పెట్రోల్ ధర 57.43, లీటరు డీజిల్ ధర 54.54. అక్కడ మళ్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్పై 31%, లీటరు డీజిల్పై 22.25% లెక్కన వ్యాట్ వేస్తున్నారు. ఈ లెక్కలు చాలు వడ్డింపు వాతల వెనక అసలు కారణాలు తెలుసుకోవడానికి. ఈ ఏడాది ప్రారంభంలో చమురు మంత్రిత్వ శాఖ కూడా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కోరింది. కానీ ఫిబ్రవరి 1 నాటి బడ్జెట్లో ఆ ప్రస్తావన కూడా తీసుకొని రాలేదు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.